హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాం. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం అయితే ఇప్పుడే చికెన్ తీసుకొచ్చిన, చికెన్ కట్ చేస్తున్నా. మంచిగా మన పాటలు నడుస్తున్నాయి. ఇక నవీన్ గాడు ఉన్నాడు, నవీన్ గాడు వచ్చిండు. మంచి ఇద్దరం కలిసి ఒక దగ్గర ఉండి చేస్తున్నాం. ఇక చికెన్ కర్రీ చేస్తున్నాం. ఇలా దానికోసం ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నాం. ఇక మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. చికెన్ అయితే కట్ చేసుకుంటున్నాం ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లెక్క. వీడియోలు అంతా చూపిస్తూ ఉన్నాం. చూడు, మనోడు ప్యాన్లో ఆయిల్ పోసేసిండు. మంచిగా ఆనియన్ వేసి అవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్రై చేయాలి. తర్వాత ఇక టమాటోలు అన్నీ కోసేసి పక్కకి వేసేసుకున్నాం. నేనైతే టమాటాలు కట్ చేస్తున్నా. ఇక నవీన్ గారు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుండు. మంచిగా అన్నీ కలిపి చికెన్ వేసుకొని పక్కకి వేసేసిండు, కంటే పక్క పెట్టిండు. నేనైతే ఫ్రైడ్ చికెన్ కోసం అయితే అన్నీ మిక్స్ చేసేస్తున్నాయి. ఇక గిసాలాలు అన్నీ. ఇక మన చికెన్ మసాలా కూడా ఉండే ఇండియాది ఒకటి, టేస్ట్ కోసం అని అది కూడా యాడ్ చేసినాం. మంచిగా మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఒక 25 నిమిషాలు. మంచిగా అయిపోయింది అది. ఇక కర్రీ అయితే అవుతుంది. ఇక్కడ మనోడు వేస్తుండు. కారం మంచిగా వేయరా అని చెప్పిన, వేసిండు. 2 చెంచాలు వేసిండు. పసుపు వేసినవరా అంటే మళ్ళీ ఎత్తుండు. ఇక ఆపేరా అని చెప్పిన. చికెన్ అటు ఇటు వేసేసి ఇక నీళ్ళు పోసేసి అన్నీ వేసి అన్నీ మంచిగా అయింది. పెప్పర్, చిల్లీ పౌడర్ అన్నీ వేసినాం. కొరియండర్ లీవ్స్ అవి లేకుండే మన దగ్గర, అవి వేయలే. ఇక టమాటాలు కట్ చేసుకున్నాం. ఇక టమాటాలు వేసేసుకున్నాం గ్రేవీ కోసం. ఇక ఫ్రైడ్ చికెన్ కోసం అయితే ఇక పిండి కలిపేసిన. మంచిగా పిండి కలిపేసి మిక్స్ కొట్టేసిన. ఇక చికెన్ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ ఇక మిక్స్ కొట్టేసి మన దగ్గర ఒక పౌడర్ ఉంటుంది, స్పెషల్ పౌడర్, అది చెప్పొద్దు. ఆ పౌడర్ అనేది అలా మిక్స్ చేసిన మన ఫ్రైడ్ చికెన్ మంచిగా రానికి. ఫ్రైయర్లో వేసేసిన ఇక చికెన్. ఇక టైం చూసుకున్నాం. ఇక అప్పుడే ఇక మనకు అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. బీర్లు వచ్చేసినాయి.